లక్ష్మి. తెలంగాణ రాజకీయ రణరంగంగా మారింది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నారు. తమ పార్టీని గెలిపించుకోవడం కోసం వాహానిసలు కష్టపడుతూ ఉన్నారు. ఇక బీఆర్ఎస్ ను 2 సార్లు గెలిపించిన ప్రజలు మూడోసారి అవకాశం ఇస్తారా అనేది తెలియాల్సింది. బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ ప్రజల గొంతుక అని కేసీఆర్ అంటున్నారు. మరి తెలంగాణ ఇచ్చిందే బీఆర్ఎస్ అని ప్రజల్లోకి వెళుతూ ఉంది కదా. 50 ఏళ్ల నుంచి పరిపాలించిన కాంగ్రెస్ 10 ఏళ్లుగా స్టేట్లో, సెంట్రల్లో అధికారానికి దూరంగా ఉంది. మరో 6 గ్యారంటీలు ముందుంచి ప్రజల్లోకి కాంగ్రెస్ వెళ్తోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు లేకుంటే తెలంగాణ ఎలా ఉండేదని, హరిత విప్లవం వల్లే తెలంగాణలో ఆహార కొరత తీరిందని కాంగ్రెస్ అంటోంది. ఇక బీజేపీ విషయానికొస్తే తెలంగాణ ఏర్పాటుకు సహకారం అందించామని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అంటూ తెలంగాణలో మొదటిసారి అవకాశం ఇవ్వాలని కోరుతోంది. మరి ఈ 3 పార్టీల్ని ప్రజలు నిశితంగా గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఓటు వేయాలా, తెలంగాణ తెచ్చిన పార్టీకి ఓటు వేయాలా, తెలంగాణకు సహకరించిన పార్టీకి ఓటు వేయాలా? ఒక్క అంశాన్ని మాత్రమే కాకుండా అభివృద్ధిని, విద్య, వైద్యం, మౌలిక వసతుల కల్పన, అవినీతి రహిత పాలన, సొంత లాభం మానుకుని కొంత సమాజానికి మేలు చేసే నాయకులను కూడా ఓటర్లు ఎన్నుకునే తరుణం తెలంగాణ ఓటర్లకు వచ్చింది. రైట్, మరి కరెక్ట్ డెసిషన్ ఏ విధంగా తీసుకుంటారు అనేది మరికొద్ది రోజుల్లో తేలిపోయింది. ఇవాళ మార్నింగ్ అనాలిసిస్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు సంధ్యారెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అమర్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి, అదేవిధంగా కోటేశ్వరరావు గారు, రాజకీయ విశ్లేషకులు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు మార్నింగ్ అనాలిసిస్. సంధ్య గారు, ప్రచారంలో అయితే పోటాపోటీగా అన్ని పార్టీలు దూసుకుపోతూ ఉన్నాయి. మరి ప్రచార పర్వంలో కేసీఆర్ చేస్తున్న విమర్శల పట్ల మీ సమాధానం ఏంటి? కేవలం 20 సీట్లే కాంగ్రెస్ గెలుస్తుంది అని జాతకం చెప్తూ ఉన్నారు. ఒకవేళ కాంగ్రెస్ గెలిస్తే ఖచ్చితంగా తెలంగాణ భ్రష్టు పట్టిపోవడం ఖాయమని ఆయన అంటున్నారు. అంత దౌర్భాగ్య పాలన మీకు అవసరమా అని అడుగుతున్నారు ప్రజల్ని. మీరేమంటారు? ఒకటి అడిగేది ఏంటంటే, ఇందిరమ్మ రాజ్యం అనేది గత 120 సంవత్సరాల చరిత్రన్న పార్టీ. 60 సంవత్సరము కాంగ్రెస్ పార్టీ అధికారం ఏందో చూసిండ్రు. ఇవాళ ఎంత అండి, వాళ్ళ ఏజ్ ఎంత? 22 సంవత్సరాలు. 10 సంవత్సరాలు ఉద్యమాలు చేసిరు, 12 సంవత్సరాలు ఉద్యమాలు చేసిరు, 10 సంవత్సరాలు జనాలను. ఇప్పుడు మనము వాళ్ళ అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు దాదాపుగా వస్తుంది. ఏ నియోజకవర్గానికి వెళ్ళినా కూడా నేను ప్రచారంలో భాగస్వామిగా నేను ఉన్నాను కాబట్టి ప్రజల నాడి నేను చెప్పగలుగుతున్నాను. కొత్త రేషన్ కార్డులు రాలేదు. వాళ్ళ బాధ ఏంటంటే కొత్త రేషన్ కార్డు రాలేదు, పెన్షన్స్ రాలేదు, డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పేసి ఇవ్వలేదు అనేది ఈ 3 ప్రధాన అంశాలు వాళ్ళు అడుగుతున్నారు. కొత్త పెన్షన్స్ స్కీమ్ అంటే ఎందుకు తెలంగాణ తెచ్చుకుంది, ఎవరి కోసము, తెలంగాణ ఎవరు పాలయ్యింది అనేది వాళ్ళు బాధతో ఉన్నారు. నేను అనేది ఏంటి మేడం అంటే, 10 సంవత్సరాలు వాళ్ళకి తెలంగాణ ప్రజలు పట్టం కట్టారు. 10 సంవత్సరాలు పాలించిండ్రు. 10 సంవత్సరాల తర్వాత మీ చేతుల్లో ఉద్యోగ అవకాశాలు, మెయిన్ ఉద్యోగాలు కూడా పిల్లలు ఇలా డిగ్రీలు చేసి, బీటెక్లు చేసి, బావుల దగ్గరకు పోయేసి గొర్రెలు మేకలు కాసుకుంటే వాళ్ళు బర్ల దగ్గరకు పోతా ఉన్నారు. అంటే అలాంటి సిచ్యువేషన్ లో 10 సంవత్సరాల నుంచి ఎందుకు ఉద్యోగ అవకాశాలు రాలేదని ప్రజలు ఈ రోజు ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ. 10 సంవత్సరాలలో చేయలేని అభివృద్ధిని, సరే అభివృద్ధి అంటే మీరు ఒక 100% లో ఒక 20-30% చేసిండ్రు. మౌలిక వసతులు ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం. ఇంత ఉన్నా కూడా మీకు అవకాశం ఇచ్చినా కూడా ఎందుకు చేయలేదని ప్రజలు అడుగుతున్నారు. ఎవరన్నా మీకు సంపూర్ణ మద్దతు ఉంది కదా, ఎందుకు చేయలేదు, ఇప్పుడు ఏం చేస్తారు అనేది ప్రజలు అడుగుతున్నారు. వాస్తవానికి ఎలా ఇందిరమ్మ రాజ్యంలో వాస్తవానికి ఇలా మేము ఎన్ని ప్రాజెక్టులు కట్టినామో మీకు అందరికి తెలుసు. ఆ ప్రాజెక్టుల వల్లనే ఇలా నెట్టం కల్వకుర్తి గాని అని, జూలార్ గాని అని, ఇలా శ్రీశైలం ప్రాజెక్ట్, కోయిల్ సాగర్, ఇవన్నీ వల్ల 70 లక్షల ఎకరాలకు భూమిని నీరు సాగుని అందిస్తా ఉన్నాం. మరి ఈ రకంగా ప్రజలు ఎందుకు నమ్మరండి? మేము అనేది ఏంటంటే, మేము ఏ పార్టీని విమర్శించమండి, మేము చేసే అభివృద్ధి గురించి చెప్తాం. ఇప్పుడు వాట్ ఈజ్ వాట్ అనేది ప్రజలు నిర్ణయించుకుంటున్నారు. మెయిన్ ప్రజలకు కావాల్సింది, మేము అధికారంలో ఉన్నప్పుడు పెన్షన్ ఇచ్చినప్పుడు 200 పెన్షన్ 200 రూపాయలు ఇచ్చినా, రేషన్ కార్డులు ఇచ్చినప్పుడు 9 రకాల ఐటమ్స్ మేము ఇచ్చినాం. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ఉన్న వక్తలు కూడా వాళ్ళు గమనించాలి. తెలంగాణ రాష్ట్రం 2 సంవత్సరాల నుంచి వాళ్ళకు ఒక 5 కిలోల బియ్యం అది బీజేపీ పార్టీ సెంట్రల్ నుంచి ఇస్తున్నదే తప్ప తెలంగాణ రాష్ట్రం ఎక్కడ కూడా ఇవ్వట్లేదు. కొత్త పెన్షన్లు లేక ముసలోళ్ళు, కొత్త పెన్షన్లు కాకుండా భర్తలు కోల్పోయిన వాళ్ళు చాలా మంది వీడో పెన్షన్స్ ఉన్నారండి. 10 సంవత్సరాల నుంచి ఇలా వీడో అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎంత కోల్పోతున్నారు. మనం పిల్లలు, చదువుకున్న పిల్లలు 10 సంవత్సరాలు అంటే వాడు 20-22 ఏళ్ళ ఏజ్ ఉన్నప్పుడు 10 సంవత్సరాల నుంచి ఉద్యోగాలకి 32 సంవత్సరాలు వాడు పెళ్లి చేసుకోలేక బట్టతలు వచ్చేసి పెళ్లి పెట్టాకులాక ఇంతమంది తెలంగాణ రాష్ట్రం ఇట్లా అయిపోయిన తర్వాత ఎందుకు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలు అడుగుతున్నారు. మేము అదే చెప్పాము. 6 గ్యారంటీల గురించి మీరు అన్నారు అమలు కావట్లేదు అని అంటే, మాకు
కర్ణాటకలో మేము 4 అమలు చేస్తాం, ఇంకొకటి పెండింగ్ ఉంది. మేము 100% చేస్తాం. మీరు అనేది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ 1,70,000 కోట్లు ఎట్లా అవినీతి జరిగిందో, మిషన్ కాకతీయలో 30,000 కోట్లు ఎట్లా అవినీతి జరిగిందో, ఇవన్నీ కలిసి ఒక 2-2.5 లక్షల కోట్ల బడ్జెట్ ఉంది. ఇది ప్రజలకు ఇస్తాము. మీరు ఇవి పాసిబుల్ అయినప్పుడు అవి ఎందుకు పాసిబుల్ కాదని నేను అడుగుతున్నా. మేము చేసిందే చెప్తామండి. 100% ప్రజల కోసం చేస్తాము. ఇలా ప్రజల కోసం చేయాల్సిన టైం మాకు అవసరం వచ్చింది. ఇలా ఇందిరమ్మ రాజ్యం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇలా బడు బలహీనమైన వర్గాలు, దళితులకు ఏ ఊరికైనా కూడా దళితులకు ఎక్కడ కూడా దళిత బంధు ఇవ్వలేదు, బీసీ బంధు ఇవ్వలేదు. వాళ్ళు అడుగుతున్నారు. మేము అన్నది కాదు, మీకు మళ్ళీ అవకాశం ఇస్తారని గ్యారంటీ ఏముంది? ఇలా రైతులకు మేము ప్రచారం ఏం చేస్తున్నారు? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వస్తే రైతు బంధు రాదంట. రైతు బంధు అనేది 2014లో మేము మేనిఫెస్టోలో పెట్టినామండి. రైతుల గురించి ఆలోచించేది, గిట్టుబాటు ధర గురించి ఆలోచించేది. మీకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి, మీకు మంచి ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత కూడా మీరు ఎందుకు చేయలేదని తెలంగాణ ప్రజలు అడుగుతున్నాం. మేము కూడా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలా లేదా? మేము బీజేపీ పార్టీని అడగట్లేదు, మేము బీఆర్ఎస్ పార్టీని అడగట్లేదు, తెలంగాణ ప్రజలను అడుగుతున్నాం. మేము చేయబోతున్నామని. ఇలా 2,500 కాదండి, ప్రతి ఒక్కరు కూడా 5,000 రూపాయలు ఇచ్చి ఓట్లను కొనుక్కునే పరిస్థితులలో అక్కడ నేను చూస్తున్నాను సిచ్యువేషన్. ఇలా కాండవ కప్పుంటే 5,000 కాదు, మేము ఇలా 2,500 అర్హులైన వాళ్ళు కంపల్సరీగా ప్రతి ఒక్క మహిళకు ఇలా మేము 2,500 అకౌంట్లు వేద్దాం అనుకున్నాం. మరి అవి ఒక 2 నెలలు అయితే 5,000 రూపాయలు అవుతుంది. మరి 5 సంవత్సరాలను ఎందుకు వదులుకుంటారని ప్రజలు మీకు అమలుగానే హామీలు ఇవ్వలేదు మేడం. కాంగ్రెస్ పార్టీని ఎక్కడిచ్చారు 6 గ్యారెంటీలు పెడితే. మరి ఇలా బీఆర్ఎస్ పార్టీ అదే పెట్టింది. ఎట్లా పెట్టింది? మరి అప్పుడు పాసిబుల్ కాదు, 10 సంవత్సరాల అధికారం ఉండను, ఇప్పుడు ఎట్లా పాసిబుల్ అవుతుంది? 1,67,000 ఉద్యోగాలు ఉన్నాయని చెప్పేసి కేటీఆర్ గారు మొన్న టీవీలో చెప్పారు. అంటే రాత్రికి పుట్టుకున్న ఉద్యోగాలు కాదు కదండి. 10 సంవత్సరాలు ఎందుకు మీరు ఎందుకు నోటిఫికేషన్ చేయలేదు? నోటిఫికేషన్ లేచినా కూడా పేపర్ లీకేజీలు చేసేసి కోట్లకు పంపించేసి పిల్లలను భయాభ్రాంతులకు గురి చేసి ఎంత ఇబ్బందిలో పడుతున్నారు. రుణమాఫీ అని చెప్పిండ్రు మేడం. రుణమాఫీ ఎక్కడ చేసిండ్రు? ఇవాళ ముక్కులకున్నాయి మూతులకున్నాయి గుంజుకొని పోయేసి మొత్తం ఇవాళ వడ్డీలు బ్యాంకులలో పెట్టేసి తాకడ పెట్టి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇంతమంది ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు, ఇంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు మీరు ఎందుకు మీరు చేయలేదు? మేము చేస్తామన్నప్పుడు మమ్మల్ని మీరు ఎందుకు ద్వేషిస్తున్నారు? మమ్మల్ని ఎందుకు మీరు విమర్శిస్తున్నారు? మీ విమర్శన ఏందో, మీరు చేసిన డెవలప్మెంట్ గురించి ప్రజలకు చెప్పండి. ప్రతిసారి ఇందిరమ్మ రాజ్యం అంటే, ఇందిరమ్మ రాజ్యంలో ఇవాళ మీరు గాని ఇవాళ నేను గాని ఒక మహిళగా 50% రిజర్వేషన్ ఆ రోజు రాజీవ్ గాంధీ తీసుకొచ్చింది కాబట్టి ఇలా 24 లక్షల మంది మహిళలను సుభిక్షంగా మనం బయటకు వచ్చి మాట్లాడగలుగుతున్నాము. ఈ 33% రిజర్వేషన్ వచ్చిన తర్వాత కూడా మనకి ఇంకా చట్టసభల అవకాశాలు కూడా ఉంటాయి. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? ప్రజలకు ఏం చేసింది? ఒక మంచి పని చేసినామని చెప్పమనండి. ఉద్యమకారులు ఇంతమంది చచ్చిపోతే వాళ్ళకి సంధ్య గారు 50 ఏళ్లలో మీరు చెయ్యలేంది మేము 10 ఏళ్లలో చేసి చూపించాము, మళ్ళీ మీకు అవసరమా ఇందిరమ్మ రాక్షస పాలన అని అడుగుతున్నారు వాళ్ళు. నేను అనేది మేడం, ఏం అభివృద్ధి చేసిండు అనేది మీరు చెప్పండి ప్రజలకు. మీరు ఒకవేళ చెప్పిండు అనుకోండి, ప్రజలు మీకే ఓటేస్తారు. మేము కాదనట్లేదు కదా, ప్రజలని తీర్పుని మనం 100% ఏ పార్టీ అయినా గౌరవించాలి. మీరు చెప్పడం బీఆర్ఎస్ చెప్తే మేమెందుకు ఆన్సర్ చెప్తాం మేడం? ప్రజలకి వెళ్తాం, మేము ఊళ్ళకి వెళ్ళి అదే చెప్తున్నాం. రేషన్ కార్డు వచ్చిందా? డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? ఇవన్నీ వచ్చినాయి అంటే రాలేదు అన్నారు. రాలేదన్న తర్వాత నువ్వు చేసిన అభివృద్ధి ఎక్కడ అభివృద్ధి చేసినావు? ఇవాళ ఎవరు? మీ ఇంట్లో 4 ఉద్యోగాలు వచ్చినాయి, మీ ఇంట్లో 5 ఉద్యోగాలు వచ్చినాయి, మీరు సంతోషంగా ఉన్నారు తప్ప తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది బీఆర్ఎస్ నాయకుల భార్యలు వాళ్ళ మెడల మీద కేజీల బంగారం ఉంది తప్ప ఇవాళ బడు బలహీనమైన వర్గాల కోసము, ఇవాళ ఎస్సీల కోసము ఆలోచించింది ఇందిరమ్మ రాజ్యమే. ఇవాళ గిరిజనులు మేము ఎక్కడ లంబర్తండలోకి వెళ్ళినా కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఇండ్లు ఎక్కడ చూసినా కూడా ఇందిరమ్మ ఇండ్లు ఉన్నాయి. నేను ఎక్కడ చూసినా అడిగినా, డబుల్ బెడ్రూమ్లు అడిగినామంటే సూర్యాపేటలో మొత్తం సూర్యాపేటలో మొత్తము నియోజకవర్గంలో చూస్తే 187 డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. అవి కూడా ఊరు అవతల, ఊరికి ఒక పెద్ద ఊరు ఉంటే 20 ఇచ్చిరంటే, ఏదో ఒక 4-5 ఊర్లకి ఎక్కడో ఇస్తే వాళ్ళు అదే అవుతున్నారు. ఈ రోజు జగదీష్ రెడ్డి గారు కానివ్వండి, ఒక మినిస్టర్ గా తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఇవాళ ఆయన ఒక ఇల్లు తేలేకపోయిందంటే అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు ఎవరికైనా భయం వేస్తుంది. నిజంగా మీరు డెవలప్మెంట్ చేస్తే మీకు భయం ఎందుకు? డబ్బులు ఎందుకు పెట్టి కొంటుండే? ఎందుకు అభివృద్ధి అంటే మనం 10,000 ఇచ్చి ఓటు కొనుక్కుంటాం, మళ్ళీ 5 ఏళ్ల వరకు తడబట్టి వేసుకొని అడుకుంటాం అనేది ప్రజలు గమనించారు. కానీ ఈసారి ప్రజలు తీర్పు డిఫరెంట్ గా ఇవ్వబోతున్నారు. 10 సంవత్సరాలు విసిగిపోయినారు. 10 సంవత్సరాలు మా పాలన చూసిందంటే మా పాలనలో ఏం జరగందే? చరిత్ర లేదమ్మా మాకు. ఒక చరిత్ర లేని చరిత్ర ఎప్పుడు మర్చిపోకూడదు. ఇలా చరిత్ర లేని అంటే వీళ్ళు 10 సంవత్సరాల అధికారంలోకి వచ్చారు. ఈ రోడ్లు కానీ ఇలా ఒకటండి, ఇలా ఎడ్ల బండి నుంచి ఇలా రాకెట్ వరకు సాంకేతిక అన్ని కనుక్కునేది ఇలా కంప్యూటర్. ఇలా కేసీఆర్ మనవడు పోయి డల్లాస్ లో చదువుకుంటుండు.
లేకపోతే కేటీఆర్ కొడుకు పోయాడు చదువుతున్నాడు. మరి వీళ్ళు ఇవన్నీ ఎవరు? ఇవన్నీ మన రాజీవ్ గాంధీ మరి ఇందిరమ్మ అమాయంలో వచ్చినాయి. ఇవన్నీ మీరు మర్చిపోతున్నారా? అంటే 10 సంవత్సరాలలోనే మీరే చేసిండ్రా, రోడ్లు మీరే చేసిన. తెలంగాణలో ఇంతకు ముందు తాతలకు దగ్గే రాదండి, దగ్గు కూడా మేమే నేర్పించినా. అంతకుముందు ఏం తెలియదు తెలంగాణలోకి ఎట్లా తినాలకూడదు. ఈ రకంగా ఇదే అభివృద్ధి మీరు చెప్పేది. దాడులు చేయడము, కేసులు పెట్టడము, పోరలకు ఉద్యోగాలు వస్తాయి అనుకుంటా. ఒక్కొక్క పిల్లగాని నేను లైవ్ లో చూస్తున్నా అండి. ఇంతకు ముందు ప్రజలకి వెళ్తే ఒక్కొక్కరి మీద 6-7 కేసులు ఉన్నాయి. విమర్శిస్తే కేసులు పెడుతున్నారు. కేసులు పెట్టి చిన్నగా సోషల్ మీడియాలో నిజాలు చెప్తే కూడా ఈ రోజు కేసులు పెట్టేసి మహిళలని కూడా చూడకుండా నేను ఖమ్మంలో చూసిన మహిళా కార్పొరేటర్ అని చూడకు 10 ఆమెతోని ఆమెను ఎంతమంది మహిళ అని చూడకుండా కూడా కొట్టించినారు. నేను ఇంతకన్నా సాక్ష్యాలు ఏం కావాలి మేడం? ఇలా హ్యాపీగా ఉండాలని ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చారు? మీరు ఇంత 10 సర్వేలు ఎందుకు చేయించుకుంటున్నారు? మీరు అభివృద్ధి చేసిండ్రు కదా, మీకే అనుకూలంగా 100 సీట్లు రావాలి, మీకో 80 సీట్లు రావాలి, ఎందుకు రావట్లేదు? ఒక సర్వే కాదు 10 సర్వేలు చేసినా అదే చెప్తున్నారు. తెలంగాణ ప్రజలు ఒకసారి అవకాశం ఇవ్వాలి కాంగ్రెస్. రైట్ సంధ్య గారు, రైట్ అండి. అమర్ గారు, నా కేంద్ర మంత్రి అమిత్ షా మాట్లాడుతూ అవినీతి పరులు నెంబర్ 1 అవినీతి పరుడు కేసీఆర్ అనేసి వ్యాఖ్య చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం రాష్ట్ర అధ్యక్షులైన కిషన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఏదైతే కేసీఆర్ తిన్న సొమ్మంతా కూడా కక్కించి ప్రజలకు పంచుతా ఉన్నారు. అంటే అధికారం లేకుండా కేంద్రంలో ఆల్రెడీ అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం కుదరదా? అధికారంలోకి వస్తేనే యాక్షన్ తీసుకుంటారా? అందరికి నమస్కారం అండి. మొదట ఇక్కడ 2 అంశాలు మీరు ప్రస్తావించారండి. ఒకటి ఏంటంటే ఈ కేసీఆర్ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలు ఎట్లా ఉన్నాయంటే, వాళ్ళ పూర్తి స్థాయిలో ఇప్పుడు ఉద్యోగ కల్పన, నీళ్లు నిధులు నియామకాలు, ఫండమెంటల్ 3 విషయాల గురించే తెలంగాణ ఉద్యమం జరిగింది. సో ఈ 3 విషయాలలో అట్టర్ ఫ్లాప్ అయినారు వాళ్ళు. నీళ్లు ఓన్లీ ఒక పెద్ద గుదిబండ లాంటి ఒక కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి, అది కూడా అతనే డిజైన్ చేసేసి అతనే కట్టేసి మొత్తం దాన్ని ఒక తెలంగాణ ఆర్థిక స్థితి పైన ఒక పెద్ద గుదిబండ తయారు చేశారు. ఆ తర్వాత దాన్ని ఒక అవినీతి యంత్రంలాగా తయారు చేశారు. రెండవది, నిధులు సరిగ్గా ఒకవేళ మన ఆర్థిక స్థితి ఎప్పుడైతే 2014లో సర్ప్లస్ తో స్టార్ట్ అయిన మన తెలంగాణ ఆర్థిక స్థితి ఈ 9.5 సంవత్సరాల్లో 7.5 లక్షల కోట్ల అప్పు చేశారు. అంటే ఇప్పుడు మనం జిఎస్డిపి 11.5 లక్షల కోట్లు 13 లక్షల కోట్లు అని చెప్తున్నాడు కదా, దానిలోంచి 7.5 లక్షల కోట్లు అప్రూపంలోనే చేశారు కదా. సో వీళ్ళు చేసింది ఏంది? వీళ్ళు ఉద్యోగాలు కల్పించలేదు. టీఎస్పీఎస్సీ అని 17 సార్లు పేపర్ లీక్ చేశారు. ఎంత జోక్ అంటే, అదేదో చైర్మన్ గారు వచ్చి నాకేం తెలియదండి అది ఎట్లా లీక్ అయిందో అని చెప్తారు మీడియా ముఖంగా. అంటే ఇంత దారుణంగా వ్యవస్థలను నాశనం చేసి ఉద్యోగాలు కల్పించలేరు. యువకులకు కనీసం విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇచ్చే పరిస్థితి లేదు. మీరు చెప్పుకుంటూ నవ్వుతారండి. ఎస్సీ ఎస్టీ స్కాలర్షిప్స్ వాళ్ళు చదువు అయిపోయి పెళ్లి చేసుకొని వాళ్ళ పిల్లలు ఉంటే టైంకు వాళ్ళకు ఆ డబ్బులు వస్తున్నాయి, నవ్వుకుంటున్నారు ఊర్లలో. స్కాలర్షిప్లు ఇవ్వలేరా అండి గవర్నమెంట్? సరే, ఉద్యోగస్తులకు 15-16 తారీఖు వరకు డబ్బులు ఇవ్వట్లేదు, అంటే జీతాలు, రైట్? ఒక్కొక్క నెల ఇప్పుడు రీయింబర్స్మెంట్ వాళ్ళకు ఈ పెట్రోల్ డీజిల్ అలవెన్సెస్ ఉంటాయి కదా, అవైతే 8 నెలల నుంచి రాలేదు. సో మన రాష్ట్ర ఆర్థిక స్థితిని పూర్తిగా చిన్నాభిన్నం చేసిన వ్యక్తి కుటుంబం ఎవరైనా ఉందనంటే కేసీఆర్ కుటుంబం. పోనీ వాళ్ళేమన్నా నీతితో పరిపాలన చేస్తున్నారంటే, తెలంగాణ ఆర్థిక స్థితి ఇట్లా డౌన్ అయిపోయింది, వాళ్ళ ఆర్థిక స్థితి అమాంతంగా ఇట్లా పెరిగిపోయింది. 1,00,000 కోట్ల రూపాయలు ఉండే అంటున్నారు కదా, మీడియాని అంటున్నారు. ఇంత దారుణమైన పరిస్థితి ఆ విధంగా ఉంటే ఇప్పుడు మీ పార్టీ ఏదైతే ఇప్పుడు సంజయ్ గారు చెప్తున్న పార్టీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్తున్నదో, వాళ్ళ 6 గ్యారంటీల పరిస్థితి, వాళ్ళు వేరే రాష్ట్రాలలో ఏ విధంగా దాన్ని అమలు చేస్తున్నారో పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా ఉందండి. కాంగ్రెస్ పార్టీ మేడం చాలా ఇంపార్టెంట్ విషయం మనందరం అర్థం చేసుకోవాలి. ఎప్పుడెప్పుడు వాళ్ళకు అవకాశం దొరికితే, ఎప్పుడెప్పుడు వాళ్లకు ప్రభుత్వం అంటే పరిపాలన చేసే అవకాశం వస్తే ప్రతి రాష్ట్రాన్ని మొత్తం దేశాన్ని చిన్నాభిన్నం చేసి ఆర్థిక మూలాలలోంచి ఖరాబ్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. 1984లో రాజీవ్ గాంధీ గారికి బ్రూటల్ మెజారిటీ వచ్చింది. ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత 1984లో 430 సీట్లు లోక్సభలో, 200 పైచిలుకు సీట్లు రాజ్యసభలో ఉంటే 5 సంవత్సరాలలో ఆయన మన ఆర్థిక స్థితిని, అంటే మంచిగా ఉన్న దేశ ఆర్థిక స్థితిని బ్యాంక్రప్సీకి తీసుకెళ్ళిండు. అంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే, ఎప్పుడైతే ఒక పక్కన చైనా కావచ్చు, ఇంకో పక్కన తైవాన్ కావచ్చు, ఇట్లాంటి దేశాలు మన ఏసియా ఖండంలో ఉండే దేశాలు వెరీ ఫాస్ట్ గా డెవలప్ అవుతున్న తరుణంలో
మన దేశాన్ని ఆర్థిక స్థితిని ఆర్థిక మూలాలను పూర్తిగా ఖరాబ్ చేసేసి బ్యాంక్రప్సీ దాకా తీసుకొచ్చి తర్వాత మళ్ళీ మేమే దాన్ని ఏదో గొప్పగా చేసినామని చెప్తున్నారు. ఎంత దారుణం అండి ఇది. ఈ రాష్ట్రం గిట్ట ఈ క్షణంలో గిట్ట కాంగ్రెస్ పార్టీ చేతిలోకి వెళ్ళింది అనుకోండి, ఆల్రెడీ 7.5 లక్షల కోట్ల అప్పు ఈ కాంగ్రెస్ పార్టీ చేతిలోకి ఇప్పుడు వెళ్తే ఇంకా ఈ రాష్ట్రాన్ని బాగుపరచడము ఎవ్వరి తరం కాదండి, ఎవ్వరి తరం కాదు. ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఉన్న ఏకైక శ్రీరామ రక్ష ఏంటంటే మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ రావాలి. ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఒక సుపరిపాలన పైన పూర్తి స్థాయి అనుభవం ఉన్నది. ఈ ఒక్క రాష్ట్రం కాదు, 21 రాష్ట్రాలలో పరిపాలన అందించిన అనుభవం కానీ, లేకుంటే ఎక్కడెక్కడ ఆర్థిక స్థితిని ఖరాబ్ అవుతున్న రాష్ట్రాల యొక్క ఆర్థిక స్థితిని మంచిగా మెరుగుపరిచి ప్రజలకు ఏదైతే కావాలనో అది అందించి, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో చూడండి, ఈ రాష్ట్రంలో హైవేలు ఎవరు నిర్మించారండి? కేంద్ర ప్రభుత్వం నిర్మించింది. ఈ రాష్ట్రంలో పేదవాళ్ళకి మన రైస్ ఎవరు ఇస్తున్నారండి? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. ఈ రాష్ట్రంలో కేసీఆర్ కిట్ అని నేషనల్ హెల్త్ మిషన్ కింద బస్తీ దవాఖానాలు ఎవరు డబ్బులు ఇస్తున్నారండి? కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది. సో ఇట్లా విద్య, వైద్యం, అన్ని సర్వశిక్ష అభియాన్ అన్ని విషయాలలో కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చి దాదాపు 9.5 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల మీద గత 9.5 సంవత్సరాల్లో ఖర్చు పెడితే అది కూడా సరిగ్గా పరిపాలన అందించలేక, నేను మీకు ఇంకొక ఉదాహరణ చెప్తాను. నవోదయ పాఠశాలలు మొత్తం దేశం అంతా ప్రతి జిల్లాలో ఒక నవోదయ పాఠశాల ఉండాలని ఒక పాలసీ తీసుకొని ఈ రాష్ట్రానికి 4.5 సంవత్సరాల నుంచి లెటర్ రాస్తే ప్రతి జిల్లాలో ఒక 5 ఎకరాల భూమిని చూపించడానికి ఈ ప్రభుత్వానికి మనసు ఒప్పదా అండి? నవోదయ పాఠశాలలో మన పిల్లలు చదువుకోరా? బీఆర్ఎస్ కార్యకర్తల పిల్లలు చదువుకోరా? ఓన్లీ కాంగ్రెస్, ఓన్లీ బీజేపీ పార్టీ వాళ్ళే చదువుకుంటారా? మన పిల్లల భవిష్యత్తు కదండి. స్కూళ్లకు ల్యాండ్లు ఇవ్వలేరండి. ఇంత దారుణమైన పరిస్థితులు. అంటే కేంద్ర ప్రభుత్వం అనగానే కక్ష, వాళ్ళు ఏది అడిగినా మేము ఇవ్వం కాబట్టి మళ్ళీ తర్వాత మోడీ గారు ఏం చేయలేదు, మోడీ గారు డబ్బులు ఎవరికి ఇస్తారండి? కల్వకుటుంబ కుటుంబానికి చెక్కు రాసిస్తారా? మోడీ గారు, కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం చేస్తారు కానీ ఈ రాష్ట్రంలో పరిపాలించి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలను కబలించి వాళ్ళందరూ రక్తం దాగుతున్న ఫ్యామిలీకి డబ్బులు ఇస్తారా అండి? వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా అట్లా మాట్లాడతారు. ఇప్పుడు ఈ 2 పార్టీలు తోడు దొంగలండి. ఈ 2 పార్టీలు గిట్ట మనం ఒక్క పార్టీని గెలిపించినా తెలంగాణను బాగుపరచడము ఇంకా ఎవరి తరం కాదు, అట్లా తయారు చేస్తారు. ఇది ఒక ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు మనం ప్రమాదం అంచున నిలబడి ఉన్నాం. ఈ రోజు మన ఇల్లు మనమే చక్కదిద్దుకోకుంటే మన ఇల్లు మన ఫ్యూచర్ జనరేషన్, మన భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు. ఒక సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీగా, ఒక సిటిజన్ ఆఫ్ దిస్ తెలంగాణ నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఈ క్షణంలో మనం కరెక్ట్ నిర్ణయం తీసుకోకుంటే చాలా దారుణాలు జరగబోతున్నాయి. ఎందుకంటే అర్థం చేసుకొని మనమే కాపాడుకోవాలండి, ప్రజలే కాపాడుకోవాలి. ఎవరో వచ్చి పైనుంచి వచ్చి కాపాడరు కదా. ఈ 2 పార్టీలను నమ్మే అవకాశం లేదు. విశ్వసనీయత ఉన్నది మోడీ గారి పైనే. మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీయే గెలవబోతున్నది. రైట్ అమర్ గారు, మరి మనతో పాటు జాయిన్ అయ్యారు పొన్నం అనిల్ గారు, బీఆర్ఎస్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు మార్నింగ్ అనాలిసిస్ అండి. నమస్కారం మేడం, నమస్కారం ప్యానెల్ లో ఉన్న పెద్దలందరూ కూడా. అనిల్ గారు, ప్రచారాలు అయితే దూసుకుపోతున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనేది ఒక 3-4 రోజుల్లో మనకైతే తేలిపోతుంది. కానీ పార్టీలన్నీ కూడా ఒకవైపే వేలెత్తి చూపుతున్నాయి, మీలో ఉన్న లోటుపాట్లన్నీ కూడా. సో అవన్నిటికీ మరి మీరు యాక్సెప్ట్ చేస్తారా? మేడం, పార్టీలన్నీ అయినా ప్రజలైనా అధికారంలో ఉండి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేసే పార్టీనే అంటారు కదా మేడం. సేవ చేయకుండా ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే వచ్చి ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే ఎగిరి ఎలక్షన్స్ అప్పుడు మటుమాయమైపోయి పార్టీలను ఎవరు క్వశ్చన్ చేస్తారు మేడం? మా పార్టీ పుట్టింది తెలంగాణ రాష్ట్రం కోసం. మా పార్టీ ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం. మా పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం పాటుపడే పార్టీ. కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామరక్ష అని తెలంగాణ ప్రజలు మొత్తం నమ్ముతున్నారు. కాబట్టి కోపం ఉన్నా కేసీఆర్ మీదనే ఉంటది, ప్రేమ ఉన్నా కేసీఆర్ మీదనే ఉంటది, హక్కు ఉన్నా కేసీఆర్ మీదనే ఉంటది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా కేసీఆర్ ను క్వశ్చన్ చేస్తారు, కేసీఆర్ ను పట్టుపట్టి సాధించుకుంటారు, కేసీఆర్ ద్వారానే తమకు కావాల్సిన అవసరాలన్నీ కూడా తీర్చుకుంటారు మేడం.
కానీ వీళ్ళు అనిల్ ఎలాంటి గారు activity తెలంగాణ సెంటిమెంట్ తో స్టార్ట్ అయిన పార్టీ అసలు తెలంగాణ పదమే లేకుండా మీరు మార్చేశారు, కానీ అదే సెంటిమెంట్ ని ఇంకా ఎందుకు ప్రజల మీద రుద్దుతున్నారు? మేడం, కేసీఆర్ అనే పదం తెలంగాణ, కేసీఆర్ అనే మాట తెలంగాణ. ఈ రోజు ప్రతిపక్షాలు ఈ రోజు మేము తెలంగాణ అని చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్ మేడం. ఇందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలంగాణ ప్రజలు మొత్తం ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నుండి గత 2 ప్రభుత్వాలు ఏర్పరచడంలో నుండి ఇప్పుడు ముచ్చటగా 3వసారి ప్రభుత్వం ఏర్పరచబో కేసీఆర్ గారికి అందరూ అభినందనలు, ఆశీర్వాదాలు ఇస్తా ఉన్నారు. ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. వీళ్ళ ఆ కపట మాటలు, నాటకాలతో ఏదో గారని ఇస్తూ తప్ప ఈ గారని తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. నేను చెప్తున్నా, ఇంతకుముందు అమర్నాథ్ సార్ మాట్లాడినట్టు మోడీ గారి చేతిలో పెడుతున్నట్ట తెలంగాణ ఏం చేస్తారు? భారతదేశాన్ని మొత్తం కార్పొరేట్ రంగానికి ఆ దారాదత్తం చేసిన మోడీ గురించి తెలంగాణ రాష్ట్రాన్ని నియమిస్తామా? అది ఉంటదా? అట్లా తెలంగాణ రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుకునే ఏకైక నాయకుడు కేసీఆర్. తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నాయకుడు కేసీఆర్. సబ్బండ వర్ణాలు కేసీఆర్ గారు వెన్నంటే ఉంటాయి. మోడీ కాదు, తనలాంటి 100 మంది వచ్చినా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళని నమ్మరు. 5 రోజులు 10 రోజుల్లో భవితవ్యం తేలబోతా ఉన్నది. ముచ్చటగా 3వసారి సీఎం కేసీఆర్ కాబోతా ఉన్నారు. మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో రాబోతా ఉన్నది. కానీ ప్రచారంలో అక్కడక్కడ ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వస్తున్న మాట వాస్తవం కాదు. ఎందుకంటే మీరు అమలు చేస్తానన్న హామీలు ఇక్కడ మాకు రాలేదు అని ప్రచారానికి వచ్చిన నేతల్ని కొంతమంది ప్రజలు నిలదీస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లో కాకపోయినా కొన్ని నియోజకవర్గాల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. మనకి వీడియోలు కూడా చూస్తున్నా మీడియాలో. నేనేమంటున్నా మేడం, ఏమి ఇయ్యని వాళ్ళని ఏం అడగరు. చెట్లు ఉన్న ఒక పండ్లు ఉన్న చెట్టుకే రాళ్ల దెబ్బలు ఉంటాయి. ఆ చెట్టుకు పండు ఉంటది కాబట్టి ఒకరికి మించి ఒకరు కొట్టా ఉంటారు, ఎందుకంటే ఆ పండు కావాలని. అదే విధంగా కేసీఆర్ గారు మాత్రమే తెలంగాణ ప్రజలకు సంక్షేమ ఫలాలు ఇస్తారని చెప్పేసి ప్రశ్నిస్తారు. దానిలో తప్పు లేదు. మా మీద పూర్తి స్థాయి హక్కు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉన్నది. కేసీఆర్ అంటే తెలంగాణ ప్రజల ఆస్తి కాబట్టి ప్రశ్నిస్తారు, కొట్లాడతారు, సాధిస్తారు. ఈ తెలంగాణ ప్రజల అస్తిత్వం, ప్రజల ఆకాంక్ష, ప్రజల అస్తిత్వం అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. తెలంగాణ ప్రజలు చాలా చైతన్యంతో కూడుకున్నారు. వాళ్ళు కేసీఆర్ లాంటి మహానాయకుడిని, ఉద్యమ నాయకుడిని, ప్రజల సంక్షేమ సారథిని వదులుకోరు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎప్పుడు ఏ సమయంలో ఏది కావాలో తెలిసిన మహానాయకుడు కేసీఆర్. అపర భగీరథుడు కేసీఆర్, అపర చాణక్యుడు కేసీఆర్. ఇది అందరికీ తెలుసు. వాళ్ళకు భయం పట్టుకున్నది. వాళ్ళు కల్లిబొల్లి మాటలు, కపల నాటకాలు అంతా కూడా ఇక వారం రోజుల ఆట. వారం రోజుల తర్వాత రాష్ట్రంలో వాళ్ళ జాడెక్కడో చెప్పాలి. వారం రోజుల తర్వాత వస్తా నేను డిబేట్ కు. మీ జాడెక్కడ, మీ పరిస్థితి ఏదో చూసుకుందాం మేడం. దెర్ ఇస్ నో డౌట్. ఇట్స్ వెరీ క్లారిటీగా వారు వన్ సైడ్ మెజార్టీతో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రాబోతున్నది. ముచ్చటగా 3వసారి సీఎం కేసీఆర్ కాబోతున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేవు. వీళ్ళ కళ్ళబొల్లి మాటలతోటి, గారడి ఆటలతోటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసపోరు. రైట్ అనిల్ గారు, మొత్తానికి ప్రశ్నించే వాళ్ళని కూడా పాజిటివ్ గానే అడాప్ట్ చేసుకుంటున్నారు. సమాధానం ఇవ్వడానికి అయితే మరి వారం తర్వాత ఏం సమాధానం చెప్తారో చూద్దాం. రైట్, కోటేశ్వరరావు గారు, ఓటు అంటే ఏ పార్టీ ఏదైనా కూడా ఎవరు ఏం చేస్తున్నా కూడా అసలంటూ ప్రజల్లో కొంత మార్పు అయితే రావాలి. మనం పార్టీని ఎన్నుకునే క్రమంలో ఏ పార్టీ చూసినా ఏముంది గర్వకారణం అన్న రీతికి ఇప్పుడు అన్నీ చేరిపోయాయి అని చెప్పడం జరిగింది మీరు లాస్ట్ టైం విశ్లేషణలో. రైట్, అసలు ఓటు ఎందుకు వేయాలి? ఓటు యొక్క విలువ, ఓటుతో మనం వచ్చే ప్రభావం ఏంటి అసలు? ఇప్పుడు రాష్ట్రంలో 3 స్తంభాల ఆట జరుగుతూ ఉంది. 3 స్తంభాల ఆట. దీన్నే మనం ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళేట్లయితే తెలుగులో ఎప్పుడో దాదాపు 100 సంవత్సరాల క్రితం 3 మరాఠీలు అనే ఒక సినిమా వచ్చింది. అక్కినేని నాగేశ్వరరావు దానిలో చాలా ఫేమస్ కూడా అయ్యాడు. దాని యొక్క థీమ్ ఏంటంటే అధికారం కోసం 3 కొట్టుకున్నటువంటి 3 అన్నదమ్ములు లేదా 3 కొట్టుకున్నటువంటి అంశం అది. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది. తెలంగాణలో అధికారం కోసం 3 పార్టీలు దెబ్బలాడుకుంటున్నాయి. ఆ దెబ్బలాడుకునేటువంటి క్రమంలో వాస్తవాలు, కొన్ని అవాస్తవాలు,
అర్ధ సత్యాలు, సత్యాలు. ఎందుకంటే మూడు పార్టీలు ఒకళ్ళొకళ్ళు విమర్శించుకునేటువంటి క్రమంలో ఇవన్నీ కూడా వస్తున్నాయి. అయితే ఏంటంటే ఏ పార్టీకి ఆ పార్టీ మళ్ళా విడిగా చూసినప్పుడు ఎదుటి పార్టీ మీద దుమ్మెత్తిపోవడం అనేటువంటిది ఇవాళ ప్రధానంగా జరుగుతూ ఉంది. ఇందాక సంజయ్ మేడం గారు మన జనం ఇది మన కార్డులు, రేషన్ కార్డులు ఇవ్వడం లేదు అని చెప్పారు. అట్ ది సేమ్ టైం బీజేపీ ఏం చెప్తా ఉంది, మేము దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా ఆహార ధాన్యాలు ఇస్తున్నాము, అది ఈ డిసెంబర్తో ముగిసేటువంటి దాన్ని ఇంకొక 5 ఏళ్ల పాటు ఉచితంగా మేము దాన్ని పొడిగిస్తున్నాం అని చెప్పేసి బీజేపీ తన విజయంగా చెప్పుకుంటాం. ఒకవైపు దేశం అంతా సుభిక్షంగా ఉంది, దేశంలో ఆకలి లేదు అని చెప్పుకుంటున్నటువంటి అదే పార్టీ మరి 5 సంవత్సరాల పాటు అదనంగా ఈ ఉచిత పథకాన్ని ఇస్తామని చెప్తాం. ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే 80 కోట్లు అనేటువంటిది 2011లో తేల్చినటువంటి లెక్క. ఇప్పుడు అప్పటికి ఇప్పటికీ జనాభా పెరిగిన తర్వాత అదే స్థాయిలో ఆకలి లేకపోతే ఆహార భద్రత అనేటువంటిది కనుక ఉండేట్లయితే 100 కోట్ల మందికి ఇవ్వాలి. కానీ 80 కోట్ల వరకే పరిమితమైంది కేంద్ర ప్రభుత్వం. అంతకు మించి అదనంగా ఇవ్వడానికి, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి కేంద్రం అంగీకరించట్లేదు, ఇవ్వట్లేదు. ఒకవేళ రాష్ట్రాలు ప్రతిపాదించినా కానీ రాష్ట్రాలు ఇవ్వట్లేదు. ఒకవేళ రాష్ట్రాలు ప్రతిపాదిస్తే ఆ మేరకు అయ్యేటువంటి సబ్సిడీ భారం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వాలకి భారంగా ఉంది కనుక, భారంగా మారుతుంది కనుక ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఏ రాష్ట్రంలో అయినా కొత్త కార్డులు ఇవ్వకపోవడానికి కారణం. అందువలన ఈ మూడు పార్టీలకి ఉన్నటువంటి ఈ బలహీనతలు అనేటువంటి వాటిని పక్కన పెట్టేసి జనాన్ని మభ్యపెట్టేందుకు చేస్తున్నారు. ఒకవేళ ఈ మూడు పార్టీలు చెప్పినట్టుగా మేము ఎవరు అధికారానికి వచ్చినా గానీ రేపు డిసెంబర్ 3 తర్వాత ఆర్థిక పరిస్థితి చూసుకుంటే అంతా కూడా మొత్తం ఖాళీ గిన్నె, ఖాళీ ఖజానా ఉన్నది. ఇక్కడ అదనంగా అప్పులు తీసుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి పరిస్థితి. అందువలన ఈ వాగ్దానాలన్నింటినీ ఎట్లా అమలు జరుపుతారు, వీటికి వీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఉదాహరణకి బీజేపీ మేము ధాన్యానికి క్వింటాల్కు 1000 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్తా ఉంది. తెలంగాణలో రబీలో కానీ ఖరీఫ్ లో కానీ 1,00,000 కోట్ల టన్నులు కోటి టన్నులు సేకరణ చేస్తున్నారు గతంలో ఉన్నటువంటి లెక్కల ప్రకారం. ఓ 10 లక్షల టన్నులు అటు ఇటు కావచ్చు. మరి 1 కోటి టన్నులు కనుక చేసేట్లయితే ఇది టన్నుకి 10,000 రూపాయల చొప్పున చూసుకున్నప్పుడు 10,000 కోట్లు సబ్సిడీ కిందనే ఇవ్వాల్సి వస్తుంది. ఆ విధమైనటువంటి వాగ్దానాలని బీజేపీ చేస్తా ఉంది. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి సబ్సిడీలు కానివ్వండి లేదా ఇప్పుడున్నటువంటి పథకాలను కానీ కొనసాగిస్తూ ఆ మేరకు అదనంగా ఒకవేళ ఇచ్చినా గానీ తర్వాత వచ్చేటువంటి డిమాండ్ ఏంటంటే మరి మిగతా పంటల యొక్క పత్తి, తెలంగాణలో పత్తి అనేటువంటి ఒక ప్రధానమైనటువంటి వాణిజ్య పంట, దానికి కూడా కనీస మద్దతు ధర ఉంది. మరి దాని గురించి అందుకని ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఒక విధంగా చెప్పాలంటే మూడు పార్టీల ఎన్నికల వాగ్దానాలు ఒక జుమ్లాగా ఉన్నాయి. అంటే అవసరార్థం కోసం జుమ్లా అంటే ఏమిటి అంటే అవసరమైనప్పుడు ఏదో మాట్లాడుతుంటాము అని చెప్పేసి అమిత్ షా గారు దాన్ని అర్థం చెప్పారు. ఇప్పుడు మూడు పార్టీలు కూడా అదే విధమైనటువంటి వాగ్దానాలు చేస్తున్నాయి. వాస్తవాల మీద ఆధారపడి వాళ్ళు చేయడం లేదు అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. అందువలన ఓటర్లు ఎట్లా చూస్తారు ఏమిటి అన్నప్పుడు ఓటర్లకి ఈ వారం రోజుల్లోనో లేదా ఈ 10 రోజుల్లోనో లేదా గత నెల రోజుల్లో కూడా వీటన్నింటినీ ఏది ఏమిటి, ఏది వాస్తవం, ఏది అవాస్తవం, ఏది ఆచరణ సాధ్యం అనేటువంటి అంత విచక్షణ కానీ లేదా అటువంటి అవసరమైన డేటా కానీ అంత చైతన్యం కానీ ఓటర్లో లేకపోవడాన్ని ఈ మూడు పార్టీలు ఆసరా చేసుకుని ఓట్లు కొల్లగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాయనేది సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సంధ్య గారు, కంప్లీట్ గా ఆర్థిక వ్యవస్థ అంతా కూడా కాంగ్రెస్ వల్ల ఇదైంది అనే మాటలకి మీ ఆన్సర్ ఏంటి? ఇప్పుడు బీజేపీలకు సిగ్గుండాలి మాట్లాడనీకే. నేను ఒకటి చెప్తున్నా, ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పార్టీ కాళేశ్వరంలో 1,70,000 కోట్లు పోసినప్పుడు స్వయంగా నిజామాబాద్ కు మోడీ గారు వచ్చినప్పుడు అవినీతి జరిగింది, కాళేశ్వరం జరిగింది అన్నప్పుడు
అరే దేశ చరిత్రలో ఒక ప్రధానమంత్రి అవినీతి జరిగిందన్నప్పుడు ఎందుకు వాళ్ళ మీద ఎందుకు విచారణ జరిపించట్లేదు? ఈ 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం అన్ని తెలంగాణలో. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? అరే ఉచిత పథకాలు పెట్టిరు, ఆర్థిక వ్యవస్థ ఉంది అన్నప్పుడు ఇలా బీఆర్ఎస్ పార్టీ కూడా ఉచిత పథకాలు అనేది పెట్టింది. మరి ఉచిత పథకాల గురించి వాళ్ళ గురించి వీళ్ళు మాట్లాడినప్పుడు ఇవాళ మేము కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలన చేసి అన్ని వేల కోట్లు తింటుంది, మంచిగా వాళ్ళ కుటుంబం అని తింటున్నప్పుడు ఇవాళ బీజేపీ పార్టీకి పనికి రాదు, బీజేపీ పార్టీ మాట్లాడదు, ఇవాళ అవన్నీ ఉండదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బిలో పవర్టీ వాళ్ళకి పెట్టామండి మేము. ఇవాళ ఒకవేళ 10 రూపాయలు అప్పు చేసినా కూడా బిలో పవర్టీ వాళ్ళకి పెడతాము. అరే వాళ్ళు అందలేదు, ప్రజలకు అందలేదు అంటారు. గ్యాస్ పండండి, ఇలా గ్యాస్ ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ మనం 22, 23లో ఉన్నాం. మనం వెనకటి కాలంలో లేవు. మేము ఉన్నప్పుడు 400 రూపాయలు సరే ఎంత పెరిగినా కూడా కొన్ని నిత్యావసర వస్తువులు ఎంత ధరలు పెరిగినాయి. ఇలా ఉప్పు, చింతపండు ఎన్ని రకాలుగా పెరిగినాయి. అలా బిలో పవర్టీ వాళ్ళకి ఆదాయం లేదు. అది ఇలా 400 రూపాయలు, ఇప్పుడు 500 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండరు ఇలా 1200 రూపాయలు అయ్యింది. 1200 రూపాయల నుంచి మేము 500కి ఇస్తామని చెప్పినాము. మరి అదే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది? 400కి ఇస్తామంటుంది. 10 సంవత్సరాల అధికారంలో వచ్చిన తర్వాత ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇస్తామంటుంది? అంటే ఈ లోపల రాత్రి బాగుపడిందా? ఇన్ని వేల కోట్ల బీజేపీ పార్టీ వాళ్ళని ప్రశ్నించదు. ఇలా కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేస్తుంది. ఒకటే ఉన్నాయి. ఇవాళ మేము అన్ని ఉంటాండి వాళ్ళకి బిలో పవర్టీ వాళ్ళకి 100% రేషన్ కార్డులు అనేది కంపల్సరీ. మనం ఎందుకు ఇవాళ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది ఎందుకు? బీజేపీ పార్టీ బీఆర్ఎస్ ని ఎందుకు విమర్శించట్లేదు? ఇన్ని వేల కోట్ల అవినీతి జరిగింది. నేను ఒక్కటి అడుగుతున్నానండి, ఇవాళ కవిత గారి మీద సరే అది ఏం జరిగినా విచారణ అయితే జరిగింది. నేను ఆమె నిందితురాలా నేను అనట్లేదు. ఒక లిక్కర్ స్కామ్ లో ఒక లేడీ అయి ఉండి 2000 కోట్ల టెండర్ వచ్చినప్పుడు ఇవాళ ఎన్నో రకాలుగా అది జరుగుతున్నప్పుడు బీజేపీ పార్టీ ఏం చేసింది? వాళ్ళ గ్రాఫ్ ఎక్కడ పడిపోయిందని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే 2000 కోట్లు ఏమో ఇది అతిథి చేయొచ్చు, 2000 కోట్లు ఈ రకంగా చేయొచ్చు, కాళేశ్వరంలో ఆ రకంగా చేయొచ్చు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కట్టి ఒక్కరికన్నా 10 జంల నీళ్ళు ఎవరికైనా ఉపయోగపడ్డాయమ్మా? ఇలా అన్ని డబ్బులు అడిగినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్య తీసుకోవట్లేదు? ఇలా కాంగ్రెస్ ఎందుకు టార్గెట్ చేస్తుంది? కాంగ్రెస్ ఇలా జై అని చెప్పడానికి ఇది ప్రచారం కాదు. మనం ఒక వచ్చినాం ఇలా జాతిపిత అని చెప్పుకోవడానికి తెలంగాణ ప్రజల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో ఊర్లకి వెళ్ళి అడుగుతూ వాళ్ళు చెప్తారమ్మా. నేను అనేది ఏంటంటే వాళ్ళని నేను ద్వేషించను, ఏ పార్టీని మేము ద్వేషించము. మీకు వచ్చినాయా రాలేదా, మేము వస్తే ఇస్తారా లేదా అంటే వాళ్ళే ప్రజలు ఏం చెప్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్రమ్మ ఇండ్లు, డబల్ బెడ్రూమ్లు ఒక్కటే చెప్పిండు. ఎంత అదిగా చెప్పిండంటే వాస్తవానికి ప్రతి ఒక్కరికి ఇల్లు అనేది ఒక సహకారం. అది ఏంటంటే వాళ్ళకి ఒక కళ, ఇల్లు వస్తుంది అని చెప్పి ప్రజలు నమ్మిండు. ఎక్కడ కూడా లేదమ్మా. నేను ఈ మధ్య కాలంలో ఇంకొక నెల రోజులైతే నోటిఫికేషన్ పడుతుంది అన్నప్పుడు డబుల్ బెడ్రూమ్లను ఏం చేసి లాటరీ విధంగా తీసేసి నేను మీకు ప్రూఫ్లతో సహా చూపిస్తా. బీఆర్ఎస్ నాయకులకు ఒక్కడొక్కడికి 3 అంతస్తుల బిల్డింగ్ ఇచ్చింది తప్ప ఎక్కడ కూడా హైదరాబాద్ లో ఇక ఊర్లలోనేమో ఎక్కడెక్కడో ఒక ఊర్లో 30 అంటే ఒక పెద్ద 3000 జనాభా ఉన్న దగ్గర 30 ఇండ్లు అంటే 3000 జనాభా దగ్గర 30 ఇండ్లు ఇచ్చా. 30 ఇండ్లు కూడా ఊరు బయట ఎక్కడో ఇచ్చిందని ప్రజలు అంటారు. సరే ఊరు బయట ఇచ్చిరా, ఊరు లోపల ఇచ్చినా ఓ 30 ఇచ్చిందంటే సంతోషమే. 3000కు 30 ఇచ్చిందంటే ఎక్కడ బంగారు తెలంగాణ ఎక్కడ అయింది? ఏ ప్రజలు బంగారం తెలంగాణ? ఏ ప్రజలు ఇలా ఎక్కడ చూసినా రైతులు ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటున్నారు? తెలంగాణ వచ్చినాక కేసీఆర్ గారు ఒకటే చెప్పింది, ఆత్మహత్యలు చేసుకోవద్దన్నారు. ఇవాళ పిల్లల మీద ఇవాళ మహిళలకు ఆత్మగౌరవం ఎక్కడుంది? నేను అన్నలు అడుగుతున్నా. ఆత్మగౌరవం ఎక్కడ? చిన్న పిల్లల మీద రేపులు జరుగుతున్నప్పుడు, దాడులు జరుగుతున్నప్పుడు మీ మహిళా కమిషనర్ ఒక్కసారి కూడా ముందుకు వచ్చి మాట్లాడలేదు. మేము మా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన సబితా ఇంద్రారెడ్డి గారు మీ దగ్గర వస్తే మీరు మినిస్టర్ ఇచ్చారు, అప్పటి కూడా మీరు మహిళలను గౌరవించలేరు. మీకు ఇంకా ఆత్మగౌరవం ఏంటి? మీరు పథకాలు పెడతాము మేము ఏదో చేస్తామంటే మమ్మల్ని ఎక్కిరించిన ఒక బీఆర్ఎస్ పార్టీ మీకు 400కి అవి పాసిబుల్ ఎలా ఇస్తారు? మీరు గ్యాస్ బండ ఈ 10 సంవత్సరాలు ఎందుకు ఇవ్వలేదని ప్రజలు అడుగుతున్నారు. ఎందుకు పొడవలేదు? ఇప్పుడు ఎక్కడ పొడుస్తారు? రుణమాఫీ చేస్తాను ఎందుకు చేయలేదు? ఎందుకు వడ్డీలు ఎందుకు అవుతుందని? మేము 2004లో ఉచిత కరెంట్ ఇచ్చామండి. ఇవాళ వాళ్ళు చెప్పుకుంటున్న కరెంట్ ఉండదు. ఇలా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదు అంటారు. మరి వాళ్ళ కరెంట్ పోతుందేమో మాకు తెలియదు. మేము వస్తే గానీ 100% మేము 2004లోనే ఉచిత కరెంట్ మీద సంతకం పెట్టిన ఉచిత కరెంట్ ఇచ్చినాము. ఇలా మేము కొత్తగా మీరేంటి ఒక్క యూనిట్ కి 13 రూపాయలు, ఇలా 200 యూనిట్ల కన్నా ఎక్కువ ఎవరు ఊర్లలో ఉన్నవారు బిలో పార్టీ వాళ్ళు కాల్చుకోరు.
అంతే బిల్లు వస్తుంది. ఇవాళ 200 కరెంటు బిల్లు 1100 కడుతున్నారమ్మా. మీరు ఒక్కసారి చూడండి, మీరు టౌన్లలో పోయినామంటే ట్యాక్సీలంతా పీడించి పిప్పి చేసి తింటున్నారు. ఇదా అమ్మ తెలంగాణ రాష్ట్రం? మీరు సరే మీరు అవునమ్మా ప్రజలకు పెట్టిండ్రు, మీరు డెవలప్మెంట్ చేసినాము, మరి మేము అప్పు చేసినామంటే సంతోషం. ఎవరికి ఇచ్చిండ్రు, ఎవరికి ఏం చేసిండ్రు అనేది మనం ఒకసారి ఆలోచించాలి. ఇలా పార్టీలను పక్కన పెట్టినట్టయితే అండి, ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఉద్యమకారులకు వచ్చింది. ఉద్యమకారులకు ఏమైనా మీరు న్యాయం చేసిండ్రా? మీరు ఒక్కటి చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో రైతులు చచ్చిపోతుంటే పరామర్శించలేదు, వాళ్ళకు రూపాయి ఇయ్యలేదు, పక్క రాష్ట్రం పోయి. ఇలా మీరు ఎక్కడ సెంటిమెంట్ ఉందండి? తెలంగాణ కోసం పుట్టిందని మా బ్రదర్ చెప్తున్నాడు. తెలంగాణ కోసం పుట్టిన తెలంగాణనే ఉండాలి. మీరు ఏం చెప్పిండ్రు ఆ రోజు? అమ్మ సోనియా గాంధీ గారు ఇంతమంది చచ్చిపోతున్నారమ్మా, మీరు తెలంగాణ ఇయ్యండి అమ్మ చెల్లించి పక్క రాష్ట్రంలో అధికారం కోల్పోతాం, మా పక్క రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితమైతే తెలిసి కూడా తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఇలా తెలంగాణ ఇస్తే తెలంగాణలో బంగారు తెలంగాణ ఎవరిని చేసిండ్రు? మీరు 1200 మంది వాళ్ళు చచ్చిపోయిండ్రు కదా, మీరే చెప్పిండ్రు. మరి వాళ్ళ కుటుంబాలు మీరు ఏమన్నా వాళ్ళ కుటుంబాలకి పెన్షనే గానీ, ఇల్లే గానీ, లేకపోతే వాళ్ళకి చట్టసభల్లో ఒకవేళ స్థానిక సంస్థలో గానీ ఏమైనా అవకాశం కల్పించిందా? మేము ఇది అడుగుతున్నాం సార్. మీరు అభివృద్ధి చేసిందంటే ప్రజలు నిర్ణయిస్తారు, మీకు ఓటేస్తాను కాదనను. ప్రజాస్వామ్యంలో మనం ఎవరైనా మనం చేసిన అభివృద్ధి గురించి చెప్పాలి. మేము చెయ్యబోయే చెప్తున్నాం. ఒకవేళ నమ్మితే ఓటేస్తాను, నమ్మకపోతే లేరు. మేము ఇక్కడ పక్క రాష్ట్రం ప్రతిసారి కర్ణాటక, ఛత్తీస్గఢ్ ఎక్కడో మేము ఛత్తీస్గఢ్ లో 500 రూపాయలు గిట్టుబాటు ధర ఇస్తున్నాం. పంట బీమా అనేది ఏంటంటే ప్రజలు అదే అడుగుతున్నారు. పంట బీమా అనేది ఇవ్వలేదు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏకైక రాష్ట్రం పంట బీమా లేదు. ఇవాళ రైతు బీమా అంటే రైతు చచ్చిపోవాలి, రైతు చచ్చిపోయిన తర్వాత వాడికి 5 లక్షలు వస్తాయి. రైతు చచ్చిపోయిన బొంద మీద కొట్టుకుంటారు అమ్మ డబ్బులు. మీరు ఒకటి, రైతు బతుకున్నప్పుడు గిట్టుబాటు ధర రావాలి, పంట బీమా వస్తే వాళ్ళ కుటుంబానికి మేలు జరుగుతుంది. ఇలాంటి స్కీమ్స్ ఇవి పెట్టేది. ఇలాంటి స్కీమ్స్ పెట్టేసి మేము సురక్షితంగా చేసినాము, మేము తెల్లగా పెట్టినాం అంటే కోట్ల అప్పు చేసి ఎలగబెట్టడం కాదు. దాన్ని మన ఆర్థిక వ్యవస్థని 2 లక్షల కోట్లు ఉంటే 4 లక్షల కోట్లు చేసి అప్పుడు ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. అప్పు చేస్తే ఎవడమైనా నేను కూడా బెంచ్ కార్లో తిరుగుతా అప్పు చేసి. అప్పు కాదు, నువ్వు కష్టపడు, డెవలప్మెంట్ చూడు. ఇలా యువత మెయిన్ ఇలా కీలకంగా యువత. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చెప్పిండ్రు ఇంకా ఉద్యమాలు ఉండవు తెలంగాణ వచ్చినాక. నిరుద్యోగ సమస్య మీద ఇలా ప్రతి దగ్గర కూడా పిల్లలు బస్సులు వేసుకొని తెలంగాణ మొత్తం ఎందుకు తిరుగుతున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ తిరగమని చెప్పిందా? ఇవాళ నిరుద్యోగ పిల్లలు ఎంతో ఎమ్మెల్యే కోసం నామినేషన్ వేసారు. వాళ్ళ మీద ఎంత దాడులు జరుగుతున్నాయమ్మా? నేను అడుగుతున్నానమ్మా, ఒక మహిళగా మీరుండి ఒక అమ్మాయి ఏ పార్టీకి సంబంధం లేదు, ఇలా కొల్లాపూర్ లో ఆమె మీద దాడి జరిగింది. ఎవరు దాడి చేయించారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కదా? వాళ్ళకి తెలియదా? ఇలా బీఆర్ఎస్ పార్టీ ఇలా నిరుద్యోగ సమస్య అనేది మేమా? కాంగ్రెస్ పార్టీ కాదు కదా, మా బాధ్యత కాదు కదా, అధికారంలో ఉన్నది కాదు కదా. ఆ అమ్మాయి నామినేషన్ వేసింది. అరే నిజంగా వాట్ అనేది తెలుస్తుంది. ఆ అమ్మాయి మీద ఎందుకు దాడి చేసిండ్రు? ఆ అమ్మాయి బిలో పవర్టీ, పాపం వాళ్ళకి రెక్క అర్థంగా డొక్కాలన్న పరిస్థితి. మరి నేను ఒకటి అడుగుతున్నా, ఆ పిల్ల మీద దాడి చేసిండ్రు. ఒక మామూలు లేడీ, సామాజికంగా ఆ అమ్మాయిని, ఒక దళిత మహిళ, ఆ అమ్మాయి మీద మీరు దాడులు చేసిరు. నేను ఒకటి గువ్వల బాలరాజు గారి మీద దాడి జరుగుతున్నామే, కేటీఆర్ గారు ఉరికి డ్రామాలు చేస్తారు. కొత్త ప్రభాకర్ రెడ్డి గారి మీద జరగగానే ఊటిన ఆడ ఏముండదు, ఉరుకుతా ఉంటారు. శిరీష దగ్గరికి ఎందుకు ఉరకలేదు? శిరీషను ఎందుకు పరామర్శించలేదు? ఇప్పుడు ఆ అమ్మాయి ఈ బర్రెలక్క మీద దాడి జరిగినప్పుడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎందుకు ఖండించలేదు? ఎందుకు భద్రత లేదండి? పోలీస్ యంత్రాంగం వేసి లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? ఇలా అమ్మాయి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి అన్నప్పుడు ఆమె ప్రొటెక్షన్ ఎందుకు కల్పించట్లేదు? ఇదా అండి ప్రజాస్వామ్యం? ఇదా అండి బంగారు తెలంగాణ? వాటి ఏం మాట్లాడుతున్నారు? ఆత్మగౌరవం లేకుండా మీ బడ్జెట్ సమావేశాలు ఏంది? మేము తెల్లగెలగబెట్టాం. మనిషికి ఆత్మగౌరవం ఉండాలి. మహిళల మీద దాడులు జరుగుతున్నప్పుడు, మహిళ సుభిక్షంగా లేనప్పుడు తెలంగాణ రాష్ట్రం లేదు. ఎక్కడుంది? తెలంగాణ రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా ప్రతి మహిళ రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేసింది. ఏ మహిళకు మీరు న్యాయం చేయగలుగుతున్నారు? ఏ మహిళకి ఏం చేసిండ్రు? అది ఆత్మగౌరవం ముఖ్యం. మీరు ఏదో చేస్తున్నాము, మేము అది ఇస్తున్నాం, మేము ఇస్తున్నాం కాదు. ఏదో 100 మందికి అది చేసేసి పక్కన పెట్టేసి ఇలా అమ్మాయి పరిస్థితి ఎట్లా ఘోరంగా ఉంది. ఇలా ఎంతమంది మీరే చేసుకుంటే తెలంగాణ రాష్ట్రం మొత్తం ఒకటైంది. ఆ అమ్మాయికి మద్దతు పలుకుతున్నారు. తెలంగాణ రాష్ట్రం నిజంగా రైట్ సంధ్య గారు, రైట్ అండి. అనిల్ గారు ఇన్ని రకాల విమర్శలు వినిపిస్తున్న వేళ అంటే పార్టీలో కూడా ఏదైనా నియోజకవర్గానికి సంబంధించి ఆ ఎమ్మెల్యే మీద కొంత వ్యతిరేకత ఉందని తెలిసినా కూడా ఈసారి కేసీఆర్ అంటే ప్రజల్లో ఎక్కడ చులకనైపోతాము అన్న భయంతో తిరిగి వాళ్ళకి మళ్ళీ టికెట్లు ఇవ్వడం జరిగిందా? ఎందుకంటే కొన్ని కేసెస్ చూస్తుంటే పువ్వాడ అజయ్ గారికి సంబంధించి కానీ, మల్లారెడ్డి గారికి సంబంధించి కానీ, శ్రీనివాస్ గౌడ్ గారికి సంబంధించి కానీ కొన్ని కేసులు అయితే నడవడం, ప్రజల నుంచి కొంత వ్యతిరేకత వచ్చిన విషయాలు మనం కొన్ని చూస్తూ ఉన్నాం. అయినా కూడా ఎందుకని ప్రజల నుంచి కొంత వ్యతిరేకత ఉన్నా కూడా వాళ్ళకే ఎందుకు మీరు టికెట్లు ఇచ్చి ఇది చేయడం జరిగింది? మేడం, ప్రతిపక్షాలు కామన్ గా విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉంటాయి. నేనేమంటున్నా అంటే విమర్శలు చేయాలి, కానీ మనం ఏదైతే తప్పులు ఉంటాయో వాటిని సరిదిద్దుకునే విధంగా సద్విమర్శ చేయాలి.
వాటిని సరిదిద్దుకోవడం లేకపోతే ప్రభుత్వం వాటిని అనుసరించడం అనేది చేస్తుంది. అంతేగాని నోటికి వచ్చిందే తడువుగా ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఆ అమ్మాయి మీద దాడి చేసిరాను లేకపోతే రాష్ట్రం మొత్తం వ్యతిరేకం ఉన్నదా అంటే ప్రజలు ఎక్కడన్నా నమ్మరు. ఇట్లాంటివి ఏమి ఉండవు. ఎవరి మీద దాడి చేయాల్సిన అవసరం ఏంది మేడం? బిఆర్ఎస్ పార్టీగా అధికారంలో ఉన్న పార్టీ అంటే సరే ఆ మేడం అన్న వర్షన్కి నేను బోధించుకోలే, కానీ కేసీఆర్ గారు అన్ని ఆలోచించి ఈ రోజు మన ప్రజల్లో మీరు అన్నట్టు వ్యతిరేకత ఉన్న నాయకులకు ఇచ్చే ఆలోచన ఎప్పుడు చేయలేదు. కానీ మన నాయకులు ఎవరైతే ఎస్టాబ్లిష్ అయి ఉన్నారో వాళ్ళను మనం పక్కన పెట్టినైతే వాళ్ళే మళ్ళీ ఈ ప్రతిపక్షాలే ఎగబడి వాళ్ళకు మేమంటే మేము తీసుకొని మళ్ళీ మేమే అభ్యర్థం చేస్తాం, మేము శ్రీరాముడు ఇంద్రుడు చంద్రుడు అనే పరిస్థితిలో తీసుకొచ్చే ప్రయత్నం చేసింది మేడం. ఇట్లాంటివన్నీ రాజకీయంలో కొన్ని వ్యూహాలు ఉంటాయి. ఆ వ్యూహాల్లో భాగంగా కేసీఆర్ గారు తన వ్యూహంలో భాగంగా సిట్టింగ్లకే అనేక స్థానాలు ఇవ్వడం, వారైతేనే అక్కడి ప్రజల బాధలు, ప్రజలకు సంబంధించిన సంక్షేమ ఫలాలు ఎక్కడ ఎన్ని అందినాయి అనేది నాలెడ్జ్ ఉంది. కాబట్టి ఈ మూడవసారి ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దని చెప్పేసి ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. దాని నిర్ణయానికి పార్టీగా మేమంతా కట్టుబడి ఉండి వాళ్ళకి పనిచేస్తా ఉన్నారు ఎక్కడి వాళ్ళు అక్కడ. అట్లాంటి ఇబ్బంది మా పార్టీలో అయితే ఎక్కడ లేదు. సరే, ప్రజలకు నచ్చినప్పుడు వారిని ఇంటికి పంపిస్తారు, అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు, దాంట్లో ఇబ్బంది లేదు. కాబట్టి మేమేమంటున్నాం మేడం అంటే కేసీఆర్ గారి మాటను మేము పార్టీలుగా కార్యకర్తలుగా మా వాళ్ళు గౌరవించి పనిచేస్తూ ఉంటారు. నచ్చని నాయకుడిని ప్రజలు ఇంటికి పంపిస్తారు, దానిలో ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే మా దాంట్లో సరే ఎక్కడ కూడా 100% కరెక్ట్ ఉంటారని నేను కూడా 100% నేనే కరెక్ట్ అంటే మీరు నమ్మరు, ప్రజలు కూడా నచ్చరు. కానీ అనిల్ గారు ఈసారి అంటే విపక్షాల నుంచి మనకి పోటీ ఎదురవుతుంది, కానీ ఈసారి ఇండిపెండెంట్లు కూడా అదే రీతిలో ఎక్కువ మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో అంటే బరిలక్కపై జరిగిన దాడికి సంబంధించి అధికార పార్టీ నేతలే అనే విషయం బయటకు వచ్చింది, దాన్ని మీరు మరి స్వాగతిస్తారా? మేడం, అధికార పార్టీకి తన మీద దాడి చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇంకొకటి మేడం అంటారు మీ పార్టీ ఏం చేస్తుంది, మీ అధికారం ఏం చేస్తుంది అంటే మేడం ఇప్పుడు మొత్తం కూడా అండర్ కంట్రోల్ ఆఫ్ ఈసీ, ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లో ఉన్నది వ్యవహారం మొత్తం. ప్రభుత్వ వ్యవహారాలు కూడా వాళ్ళే చూస్తున్నారు. ఇప్పుడు మేము చెప్తే పోలీస్ వాళ్ళు వినరు, మేము చెప్తే అధికారులు వినే పరిస్థితిలో ఉంటదని ఇంగిత జ్ఞానము మన వాళ్ళకు ఉంటదంటే నేనైతే అనుకోను. ఎందుకంటే ఇప్పుడున్న నాలెడ్జ్ ప్రకారం టోటల్లీ అండర్ కంట్రోల్ ఆఫ్ ఈసీ, ఎలక్షన్ కమిషన్ వారి కంట్రోల్లో అధికార యంత్రాంగం మొత్తం ఉంటది. వాళ్ళందరినీ సమానంగా చూస్తారు. వాళ్ళు ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది పెట్టాలని ఉండరు. ఈసీ వ్యవస్థలో నడిచే పరిస్థితిలో కూడా మాదేమైనా కంట్రోల్ ఉందంటే ఏమైనా కేంద్రంలో ఉన్నామా మేము? రైట్, అంటే ఈసీ వ్యవస్థకి సంబంధించి కూడా ఒకసారి మాట్లాడదాం మనం కోటేశ్వర గారితో. అమర్ గారు, మీరు చెప్పండి, బీజేపీ వస్తే కేవలం అంటే మీకు మిగిలింది జిఎస్టీ తప్ప ఏం లేదు, జిఎస్టీయే వస్తుంది అని చెప్పి అంటున్నారు. దీనిపై మీ వర్షన్ ఏంటి? అదొక జోక్ అండి. బీజేపీ వస్తే ఏమొస్తుంది? బీజేపీ వస్తే అభివృద్ధి వస్తుంది. బీజేపీ వస్తే ఏమొస్తుంది అంటే బీజేపీ వస్తే సంక్షేమం వస్తుంది. బీజేపీ వస్తే ఏమొస్తుందంటే బీజేపీ వస్తే సామాజిక సాధికారత వస్తుంది. బీజేపీ వస్తే ఏమొస్తుందంటే బీజేపీ వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. బీజేపీ వస్తే ఏమొస్తుందంటే బీజేపీ వస్తే పిల్లలందరూ మంచి మంచి బళ్ళల్లో చదువుకుంటారు. బీజేపీ వస్తే ఏమొస్తుందంటే బీజేపీ వస్తే మహిళలకు అవకాశాలు పెరుగుతాయి. బీజేపీ వస్తే ఏమొస్తుందంటే బీజేపీ వస్తే మొత్తం సమాజంలో ఉన్న ప్రతి సెక్షన్ కు న్యాయం జరుగుతుంది. బీజేపీ వస్తే ఏమొస్తుందంటే బీజేపీ వస్తే ఈ ప్రాంతము అభివృద్ధి చెంది రాబోయే తరాలకు అంటే ఇంకొక 10 తరాలకు కావాల్సిన అద్భుతమైన సమాజాన్ని పూర్తి స్థాయిలో ప్రతి సెక్షన్ ను అడ్రస్ చేసే విధంగా బీజేపీ వస్తే జరుగుతుంది. అది అన్ని రాష్ట్రాలలో జరుగుతున్నాయి. అందు గురించి ఒక్కొక్క రాష్ట్రంలో ఇవాళ గవర్నమెంట్కి వచ్చిన తర్వాత 25-30 సంవత్సరాలు ఎట్లా ఉంటున్నదండి? ఇప్పుడు ఒక గుజరాత్ తీసుకోండి, ఒక మధ్యప్రదేశ్ తీసుకోండి, తర్వాత ఇప్పుడు మీరు చాలా రాష్ట్రాలలో ఉత్తరాఖండ్ కానీ మిగతా అన్ని రాష్ట్రాలలో రిపీటెడ్ గవర్నమెంట్ ఎందుకు వస్తున్నదండి? ఉత్తరాఖండ్ లో చాలా మంది విశ్లేషకులు ఏం చెప్తారంటే ప్రతిసారి మారుతుందని చెప్తారు. అంటే ఈసారి ఎక్స్ పార్టీ వస్తే నెక్స్ట్ వై, మళ్ళీ ఎక్స్ మళ్ళీ వై, అట్లా. అలాంటి ఉత్తరాఖండ్ లో కూడా రిపీట్ గవర్నమెంట్ ఎట్లా సాధించామండి? గోవాలో రిపీట్ గవర్నమెంట్ ఎట్లా సాధిస్తున్నామండి? త్రిపురలో రిపీట్ గవర్నమెంట్ ఎట్లా సాధిస్తున్నామండి? వీళ్ళందరూ ప్రజలు నమ్ముతారు. వాళ్ళందరూ ప్రజలు కాదా? వాళ్ళు ఏమన్నా అంగారక గ్రహం మీద ఉన్నారేంది? ఈ రాష్ట్రంలో ఒక్కసారి బీజేపీ గవర్నమెంట్ వస్తే ఇక అంటే ఒక
చాలా ఆకలిగా ఉన్న ఒక కరువులో ఉన్న ఒక బాధితునికి మంచి అంటే మంచి భోజనం, ఒక 100 రకాల కూరలతోని మంచి భోజనం పెడితే ఎట్లయితే ఆవురావురు మనం తింటా అట్లా జరుగుతుంది బీజేపీ గవర్నమెంట్ వస్తే ఈసారి. ఎందుకంటే ఈ రోజు సమాజం చాలా అంటే సుపరిపాలనకు కరువులో ఉన్నది. ఈ సమాజం తెలంగాణ గవర్నమెంట్ గుడ్ గవర్నెన్స్ కావాలి, మంచి గవర్నమెంట్. ఈ గవర్నమెంట్ ఏం చేస్తున్నదండి, ఒక 2-3 కూర్చొని డిన్నర్ టేబుల్ మీద కూర్చొని డిసిషన్స్ తీసుకుంటారు. అదేనండి ఈ మనకు ఇంత చైతన్యవంతమైన సమాజం మనది, ఎంటర్ప్రైజింగ్ సొసైటీ. మీరు అందరు చాలా సార్లు చెప్పుకుంటారు, గత 30-35 సంవత్సరాలుగా మన రాష్ట్రం అంటే తెలంగాణ కావచ్చు, ఇంకా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ సమాజం చాలా ఎంటర్ప్రైజింగ్ సమాజం. మీరు బీమారు స్టేట్స్ గురించి మాట్లాడారు, మీరు వేరే వెనుకబడిన రాష్ట్రాల గురించి మాట్లాడారు, కానీ ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన రాష్ట్రం అని ఈ 75 సంవత్సరాలు ఎవరు చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? వెనుకబాటుతనం నాట్ ఇన్ ది సెన్స్ ఆఫ్ అభివృద్ధి, వెనుకబాటుతనం ప్రజలలో చైతన్యం. ప్రజలు ఎప్పుడు చైతన్యవంతంగానే వాళ్ళ మ్యాండేట్ ఇచ్చారు. సో ప్రజలు చైతన్యంగా ఉన్నప్పుడు, ప్రజలు కష్టపడడానికి రెడీ ఉన్నప్పుడు, ప్రజలు ఆస్పిరేషనల్ సొసైటీ ఉన్నప్పుడు, యువకులు నేను కష్టపడితే ఎక్కడో కొత్తగూడెంలో భద్రాచలం దగ్గర ఉన్న ఒక గిరిజన యువకుడు కూడా ఈ రోజు నాకు అవకాశం కల్పించండి, నేను జాబ్ చేసుకుంటా, లేకుండా నేను ఒక పరిశ్రమ పెట్టుకుంటా, లేకుంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టుకుంటా, లేకుంటే నేను అమెరికా చదువుకుంటా అని అడుగుతున్నాడంటే ఈ రోజు ఈ ఆస్పిరేషనల్ సొసైటీని అడ్రస్ చేయాలి. అంతేగాని ఇప్పుడు వీళ్ళేమో 3,000 రూపాయలు ఇస్తా అంటారు, వాళ్ళేమో 4,000 రూపాయలు ఇస్తా అంటారు. ఏంది అసలు ఈ సమాజాన్ని మనం ఎక్కడికి రివర్స్ లో తీసుకెళ్తున్నామా, ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నామా? అసలు ఇదేంటి పరిస్థితి? ఈ రోజు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో మీరు చూడండి, ప్రతి ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించిన ఏదైనా పరిశ్రమ పెట్టుకోవాలంటే 25 lakh rupees వితౌట్ ఎనీ ఇంట్రెస్ట్ వీఆర్ గోయింగ్ టు గివ్. 25 లక్షల రూపాయలు వాళ్ళకు మేము వడ్డీ లేని రుణాన్ని అందించడానికి వాళ్ళు రెడీ ఉన్నాం. అట్లాగే మహిళలకు ప్రత్యేక ఇండ్లలో పనిచేసే మహిళలు ఉంటారు చూడండి, మేడ్ సర్వెంట్స్, వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైన కార్పొరేషన్ నెలకొల్పి వాళ్ళకు ప్రత్యేకమైన సపోర్ట్ అందజేసే ఒక 100 కోట్ల ఫండ్ పెట్టి వాళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం ఉన్నది ఈ రోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే. రైట్ అమర్ గారు, ఇవన్నీ విషయాలు కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజలు మూర్ఖులు కాదండి, రైట్ అమర్ గారు కూడా చాలా ఇంటెలిజెంట్ గా ఉంటారు. ఎప్పటికైనా కన్వెన్షనల్ విజ్డమ్ అంటే కలెక్టివ్ విజ్డమ్, ఏదైతే సొసైటీ యొక్క కలెక్టివ్ విజ్డమ్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఆల్వేస్ అండ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ ఎనీ పొలిటికల్ సైంటిస్ట్ నాలెడ్జ్. దిస్ ఇస్ ఆల్వేస్ ప్రూవ్డ్ రైట్. అట్లా అది ప్రూవ్ కాకుంటే నరేంద్ర మోడీ గారు వచ్చేటోళ్ళు కాదండి. ఇదే కాంగ్రెస్ కుటుంబ పాలన కంటిన్యూ అయ్యేది. అదే సోనియా గాంధీ చేతిలో రిమోట్ కంట్రోల్ ఉంటుండే, మన్మోహన్ సింగ్ ప్లేస్ లో ఇంకో ఆయన వస్తుండే, ఇంకో బొమ్మ తిరుగుతుండే. రైట్ అండి. కోటేశ్వరరావు గారు, ఎలక్షన్ కమిషన్ వ్యవస్థకి రిజెక్ట్ చేసింది. రైట్ అమర్ గారు, ఓకే దేశం రిజెక్ట్ చేసింది. ఓకే అండి. కోటేశ్వరరావు గారు, ప్రజెంట్ ఉన్న ఎలక్షన్ కమిషన్ వ్యవస్థకి సంబంధించి మీ ఒపీనియన్ ఏంటి? అంటే విపక్షాలు విమర్శిస్తున్నట్టుగా ప్రభుత్వానికి లోబడి ఎలక్షన్ కమిషన్ పనిచేస్తుందా, కొన్ని విషయాల్లో ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అని కొన్ని ప్రశ్నిస్తూ ఉన్నాయి. సో దీనిపై మీరేమంటారు? కొన్ని సందర్భాల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కానీ లేదా కేంద్ర ఎన్నికల కమిషన్ మీద కానీ ఆయా ప్రభుత్వాలకి లోబడి కొన్ని నిర్ణయాలు చేస్తున్నదనేటువంటి విమర్శలు గతంలో అయితే ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఓటర్ల జాబితాకు సంబంధించి లేదా కొన్ని నియోజకవర్గాల్లో శాంతి భద్రతల సమస్యల మీద ఉన్నాయనేటువంటిది. నా అభిప్రాయం ఏంటంటే మొత్తంగా ఎన్నికల కమిషన్ అనేటువంటిది మన దేశంలో ఒక ప్రహసనప్రాయమైనటువంటి సంస్థగా మారింది. ఎందుకు అంటే డబ్బు అనేటువంటిది విపరీతంగా ప్రవహిస్తున్నప్పటికీ దాన్ని నివారించడంలో ఎన్నికల కమిషన్ అనేటువంటిది దానికి అంటే టూత్లెస్ గా మారిపోయింది. ఉదాహరణకి మునుగోడు బై ఎలక్షన్లో అటు బీజేపీ నేతగా పోటీ చేసినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు కానివ్వండి, లేదా బీఆర్ఎస్ ప్రతినిధి కానివ్వండి, ఎంత ఖర్చు పెట్టారో, ఎన్ని 100 కోట్లు ఖర్చు పెట్టారో మనం అనేక సందర్భాల్లో చర్చించుకున్నాం. అదేవిధంగా హుజూరాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్ గారు లేదా రాజేంద్ర గారి మీద పోటీ చేసి ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ అక్కడ కూడా డబ్బు వరదని ఏ విధంగా పారించింది చూసాం. మరి ఈ 2 సందర్భాల్లో ఎన్నికల కమిషన్ ఏమి చేసింది? నిజానికి ఆ డబ్బు పారించినటువంటి దాన్ని గనక
నిజాలను నిగ్గు తేల్చి ఆ మొత్తం డబ్బుని ఆ అభ్యర్థుల ఖాతాలో కనుక వేసున్నట్లయితే ఇవాళ అక్కడ పోటీ చేసినటువంటి 4 అభ్యర్థులు కూడా పోటీకి అనర్హులుగా ఈ వాటికి ఉండుండేవాడు. కానీ ఎక్కడైనా ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం వీళ్ళ మీద ఏ విధమైనటువంటి చర్యలు ఏమన్నా తీసుకున్నారా? లేనప్పుడు ఎన్నికల కమిషన్ మీద లేదా దాని యొక్క అధికారాల మీద జనానికి ఓటర్లకి విశ్వాసం ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఒకటైతే, రెండోది ఎన్నికల కమిషన్ ని మనం ఎట్లా తప్పించుకోవాలి, జనానికి ఓటర్లకి డబ్బులు ఎట్లా ఇవ్వాలి, లేదా ఎన్నికల్లో ప్రలోభాలను ఏ విధంగా చేయాలనేటువంటి కొత్త పద్ధతుల్ని నేర్చుకోవడానికి ఎన్నికల కమిషన్ కూడా దోహదం చేస్తుంది. అందుకని ఎన్నికల కమిషన్ అధికారాలు కానివ్వండి లేదా నిబంధన వాళ్ళలోనే తీవ్రమైనటువంటి లోపాలు ఉన్నాయి. ఇక పార్టీలకు సంబంధించినటువంటి వాద వివాదాలు, ఆరోపణలు దాని గురించి నేను మాట్లాడాను. కానీ ఒక్క విషయం మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే బీజేపీ కూడా కొన్ని రాష్ట్రాల్లో ఉచిత గ్యాస్ కనెక్షన్స్ అంటే సబ్సిడీతో కూడినటువంటి గ్యాస్ కనెక్షన్స్ ఇస్తామని చెప్పింది కాంగ్రెస్, బీఆర్ఎస్. ఇక్కడ తెలంగాణ విషయానికి వస్తే 1 కోటి కనెక్షన్స్ మొత్తం ఉన్నాయి. అందులో 97-98 లక్షల కనెక్షన్స్ యాక్టివ్ గా ఉన్నాయనేటువంటి అంచనా. దీనిలో ఉజ్వల కనెక్షన్స్ అంటే బడుగు బలహీన వర్గాలకు ఇచ్చినటువంటి కనెక్షన్స్ 4 లక్షలు చిల్లర. ఇప్పుడు మేము 11 లక్షలు చెప్పే గుడ్ మార్నింగ్. డిబేట్ లో ఉన్నాం. 2 minutes 11 లక్షలే అనుకుందాం. 4 లక్షలు ఉన్నది. సరే పెరిగితే పెరిగి ఉండొచ్చు, నేను దాన్ని కాదనట్లేదు. 11 లక్షలే అనుకుందాం. కోటిలో 11 లక్షలు అంటే 10%. ఈ 10% మందికే ఈ సబ్సిడీతో కూడినటువంటి గ్యాస్ ఇస్తారా అనేటువంటి ప్రశ్న. అది కనుక ఇచ్చేట్లయితే అది పెద్ద ప్రహసనప్రాయంగా అవుతుంది. ఎందుకంటే ఉజ్వల గ్యాస్ కనెక్షన్స్ ని ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు అంటే వాళ్ళ మొత్తం దేశంలో ఉన్నటువంటి డేటాను తీస్తే సంవత్సరానికి 2-3 సిలిండర్లు మాత్రమే లేదా 4 సిలిండర్లు మాత్రమే ఉపయోగించుకున్నారనేటువంటిది సర్వేలో తెలిసినటువంటి అంశం. ఇక తెలంగాణ విషయానికి వస్తే మొత్తం తెల్ల రేషన్ కార్డులు 88 లక్షలు, 53 + 33 88, దాదాపు 89 లక్షల కార్డులు ఉన్నాయి. ఇందులో 53 లక్షలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఆమోదించి ఆహార భద్రతా చట్టం కింద రేషన్ ఇస్తా ఉంది. 33 లక్షలని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తా ఉంది. మరి ఈ 83 లక్షలు 88 లక్షలను కూడా బలహీన వర్గాలుగా భరించి రేపు అధికారానికి వస్తామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ గాని లేదా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ గాని ఈ 88 లక్షల మందికి గ్యాస్ సబ్సిడీ మీద ఇస్తారా? బీజేపీ కూడా కావచ్చు, ఇస్తారా అనేటువంటిది పెద్ద ప్రశ్న. అందువలన ఇవి తర్వాత పంచపాండవులు అంటే మంచం కోళ్లలాగా కథ చెప్పి చివరికి సున్నా పెట్టేటువంటి వ్యవహారంగా కనిపిస్తా ఉంది ఈ గ్యాస్ సబ్సిడీ అనేటువంటిది కూడా అనేది ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అందుకని ఎన్నికల కమిషన్ ముందే చెప్తుంది చివరిగా ఎన్నికల కమిషన్ అనేటువంటిది టూత్లెస్. సమగ్రమైనటువంటి ఎన్నికల సంస్కరణలు జరపకుండా ఎన్నికల కమిషన్ కూడా ఈ ప్రలోభాలని ఈ డబ్బు ప్రభావాన్ని కూడా ఏమి చేయలేదన్నది ఇప్పటికే రుజువైంది. ఈ ఎన్నికల్లో కూడా అదే రుజువు కాకపోతా ఉంది. ఇప్పుడు పట్టుకున్నటువంటి నిధుల్లో రాష్ట్రంలో కొన్ని 100 కోట్లు పట్టుకున్నారని చెప్తారు కదా, ఎంతమంది రాజకీయ నాయకులు ఎంతమంది అభ్యర్థులకు సంబంధించినటువంటి నిధులు ఉన్నాయో చెప్పమనండి. దాదాపుగా లేవు. ఎక్కడో 1-6 సందర్భాల్లో తప్ప దాదాపుగా లేవు. అందువల్ల ఇదొక పెద్ద ప్రహసనంగా ఉందనేది. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వర గారు. రైట్ అండి, మార్నింగ్ అనాలిసిస్ లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ అండి. వన్ అండ్ ఆల్ అనిల్ గారు, అదేవిధంగా సంధ్యారెడ్డి గారు, అమర్ గారు అండ్ కోటేశ్వర గారు, థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇది ఇవాల్టి మార్నింగ్ అనాలిసిస్. స్టే ట్యూన్డ్ టు రాష్ న్యూస్.